ఈరోజు మధ్యాహ్నం గిరంపేట గ్రామంలో రక్షాకృష్ణ జూనియర్ కాలేజీలో ఇన్ఛార్జిగా రామలింగేశ్వరరావు ఉండి, అలాగే దాంట్లో టీచింగ్ చెప్పడానికి ఉండే లెక్చరర్స్ తోటి, అలాగే డెలిగేట్ డిఎస్, అక్కడున్న హై స్కూల్ హెడ్ మాస్టర్లు అందరికీ కూడా ఆ కాలేజీలో కావాల్సిన ఫర్నిచర్ విషయం కానీ, అలాగే ల్యాబ్ విషయంలో కూడా ఈరోజు వారితోటి మాట్లాడడం, అలాగే పిల్లలతోటి పేరెంట్స్ తోటి కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలు గిరంపేటలో రక్షాకృష్ణ జూనియర్ కాలేజీలో మాట్లాడడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఏమేం కావాలి అన్న దాని మీద కూడా మాట్లాడి, రేపటి నుంచి అక్కడ జూనియర్ కాలేజ్ రక్షాకృష్ణ జూనియర్ కాలేజీలో ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ రెండు కూడా రేపటి నుంచి స్టార్ట్ అయ్యేలాగా చేయడం. పిల్లలతోటి మాట్లాడాను, పేరెంట్స్ తోటి మాట్లాడాను, టీచర్స్ తోటి మాట్లాడాను. రేపటి నుంచి టీచర్స్ అంతా కూడా ఫుల్ ప్లెజ్డ్గా వెళ్ళి ఆ క్లాసెస్ తీసుకోవడానికి రెడీగా ఉంది. అందుకని గిరంపేట, సావిత్రి నగరు, అలాగే ఇంకా దర్యాల తిప్పు నుంచి కూడా ఉండే పిల్లలు మీరు గిరంపేటలో ఉన్న కాలేజీలో అనగా ఆ జూనియర్ కాలేజీలో జాయిన్ అవ్వమని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కోరుతూ ఉన్నాను. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఇమ్మీడియట్గా చేయడానికి ప్రభుత్వ పరంగా కానీ నేను కానీ అన్నీ చేయడానికి రెడీగా ఉన్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ల్యాబ్, అక్కడున్న ల్యాబ్ని యూజ్ చేయడం, ఇంకా ఎడిషనల్ ల్యాబ్ కోసం వారంలో 2 సార్లు బస్సు అని పెట్టి మీ పిల్లల్ని యానం ఎస్టీపీ జూనియర్ కాలేజీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ల్యాబ్ను ఉపయోగించుకుని మళ్ళీ ఇంటికి డ్రాప్ చేసేలాగా బస్సు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాను. వీక్లీ ట్వైస్ మనం పూర్తిగా అన్నీ చేసే వరకు కూడా చేయడానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. కాబట్టి పేరెంట్స్ కూడా మీరు వేలాది రూపాయలు వేరే కాలేజీలకి ఖర్చు పెట్టకుండా మనకి 100% ఈ సంవత్సరం జూనియర్ కాలేజు సెంట్రల్ సిలబస్లో 100% రిజల్ట్స్ వచ్చినది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా చాలా అద్భుతంగా చెప్పడానికి మంచి సీనియర్ టీచర్స్ అంతా కూడా లెక్చరర్స్ అంతా ఉన్నారు. కాబట్టి ఇంకా పాండిచ్చేరిలో మన యానం నుంచి పనిచేసే వాళ్ళని కూడా పాండిచ్చేరి నుంచి కూడా ఇప్పుడు రప్పించిన వాళ్ళు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళని కూడా ఇక్కడ రప్పించే ఏర్పాట్లు చేస్తున్నాను. అందుకని పేరెంట్స్ రేపటి నుంచి రక్షాకృష్ణ జూనియర్ కాలేజీలో ఆర్ట్స్ అండ్ సైన్స్లో మీ పిల్లల్ని ఇమీడియట్గా జాయిన్ చేయమని చెప్పేసి మీ వ్యక్తిగా కోరుతూ ఉన్నాను.